Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is regarding urinary tract infections. చాలా వరకు ఈ క్వశ్చన్స్ అనేవి కామన్గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ మేము డే ఇన్ అండ్ డే అవుట్ వింటూనే ఉంటాం. దట్ యూరినరీ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ ఇవి పెరిగిపోతున్నాయి, బర్నింగ్ మెచ్యురేషన్ అవుతుంది అండ్ అక్కడ చాలా మంటగా ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. కొంతమందికి అయితే యూరిన్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ఎస్ అండి, యూ మైట్ హ్యావ్ అన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి విమెన్లో కొంచెం ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే మనకి షార్టర్ యూరేథ్రా ఉంటుందన్నమాట వెన్ కంపేర్ టు మెన్. ఈ ఏజ్ గ్రూప్స్లో ఇది ఎక్కువగా చూస్తామంటే ఆల్మోస్ట్ మనం ప్యూబర్టీ అటైన్ చేసిన తర్వాత టిల్ యూ అటైన్ మీనోపాజ్ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఎందువల్ల అంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, బికాస్ ఆఫ్ ద షార్టర్ యూరేథ్రా అండ్ మనకి రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల, అండ్ వన్స్ మీరు మీనోపాజ్ అటైన్ అయిపోయిన తర్వాత మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల లోకల్గా ఉండే జెనటల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా అట్రఫిక్గా అయిపోయి దే విల్ క్యాచ్ అప్ ఇన్ఫెక్షన్ వెరీ సూన్ అనమాట. సో ఇవన్నీ మోస్ట్ కామన్ ప్రీడిస్పోజింగ్ కండిషన్స్. సో మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోగలరు అంటే ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ మెచ్యురేషన్ అంటాం. అంటే మీరు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడము, అక్కడ మంటలా ఉండడము, అంటే ఒక రకమైన హీట్ లాగా ప్రొడ్యూస్ అవుతున్నట్టు అనిపించడము, సరౌండింగ్ టిష్యూస్లో ఇచ్చింగ్ అండ్ ఆల్సో రెడ్గా కలర్ డిస్కలరేషన్ చేంజ్ అవ్వడము, అండ్ ఆల్సో యూరిన్ పాస్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా పాస్ చేసాము అని ఫీలింగ్ లేకపోవడము, ఇంకా కొంచెం మిగిలిందేమో అని ఫ్రీక్వెన్సీ అది ఉండడము, అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడము అండ్ ఆపుకోలేకపోవడము యూరిన్ని, దాన్ని అర్జెన్సీ అంటాం. ఇవన్నీ కామన్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ ఆల్సో కామన్ సిమ్టమెటాలజీ దట్ పీపుల్ విల్ హ్యావ్ వెన్ దే హ్యావ్ ఎన్ యూటీఐ. సో యూటీఐస్ అసలు ఎందుకు వస్తాయి, ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏమైనా చేయొచ్చా? ఎస్ అండి, యూటీఐస్ అనేవి చాలా వరకు మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో బ్యాడ్ హైజీన్ వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్ వాష్రూమ్ యాక్టివిటీ ఉండాలండి. అంటే డూ నాట్ హోల్డ్ యువర్ యూరిన్ ఫర్ సో లాంగ్. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ పాసింగ్ యూరిన్ వెంటనే వెళ్ళి వాయిడ్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చి పబ్లిక్ వాష్రూమ్స్ ఆర్ కొంచెం అన్హైజీనిక్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్ హైజీన్. అంటే ఫ్లష్ బిఫోర్, ఫ్లష్ ఆఫ్టర్ అండ్ క్లీన్ ఆర్ వైప్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ అనమాట. డూ నాట్ డూ ఇట్ ఇన్ ద అదర్ వే, బ్యాక్ టు ఫ్రంట్ చేయొద్దండి, ఎందుకంటే ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి డ్రింక్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ వాటర్ యాక్టివిటీ అది ఫ్లష్ అవుట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ థింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఎస్పెషల్లీ టీనేజర్స్కి, సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అండి. ఎస్ అండి, యూ హర్డ్ మీ రైట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం వల్ల యూటీఐస్ అనేవి మోస్ట్ కామన్ మేనిఫెస్టేషన్ కింద మనం చూస్తుంటాం అనమాట. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్, మెన్స్ట్రల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేయాలండి. ఫ్రీక్వెంట్లీ చేంజ్ యువర్ ప్యాడ్స్ ఆర్ మెన్స్ట్రల్ కప్స్ ఆర్ టాంపాన్స్ వాట్ ఎవర్, అండ్ మెయింటైన్ హైడ్రేషన్ ప్రాపర్లీ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ ఆల్సో అక్కడ క్లీన్ చేసుకునేటప్పుడు డూ నాట్ గో ఫర్ ఎనీ ఆర్టిఫిషియల్ లోషన్స్ ఆర్ సొల్యూషన్స్. లూక్ వామ్ వాటర్తో జెంటిల్గా క్లెన్స్ చేసుకోండి చాలు. అండ్ దట్ ఆల్సో షుడ్ బి ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. సో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు అసలు ఏం చేయాలి, మీ ఇంటి దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. ఎస్ అండి, యూ కెన్ యాజ్ వెల్. అంటే మీకు ఒకవేళ మైల్డ్ సిమ్టమెటాలజీ ఉంది అని అనుకుంటే, అంటే కొంచెం బర్నింగ్ లేకపోతే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళడము ఇలాంటివి ఉంటే కనుక మీరు అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం చేయొచ్చు. అండ్ ప్లెయిన్ వాటరే ప్రిఫర్ చేయండి. డూ నాట్ గో ఫర్ దిస్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్డ్ సొల్యూషన్స్ అట్లాంటివి తీసుకోవద్దు. మీరు ప్లెయిన్ వాటర్ యూస్ చేయండి. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అండ్ బటర్ మిల్క్ అండ్ ఏమైనా జావల్ లాంటివి చేస్తారు కదా అలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ 2 daysలో మీకు సిమ్టమెటాలజీ తగ్గట్లేదంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో క్రాన్బెర్రీ జ్యూస్ కూడా మెడికల్గా ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇట్ కెన్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్సో సూత్ ద యూరో ఎపిథీలియం అనమాట. దానివల్ల మనకి యూరినరీ సిమ్టమ్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ 2 days వరకు కూడా మీకు సిమ్టమ్స్ తగ్గట్లేదంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. యూరిన్ రొటీన్ అండ్ యూరిన్ కల్చర్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత రిపోర్ట్స్ బట్టి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.
ఒకవేళ యూరినరీ ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది? యూరినరీ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే రిపీటెడ్ అటాక్స్ వల్ల ఇది బ్లాడర్ దగ్గరే కాకుండా అక్కడి నుంచి రెట్రోగ్రేడ్గా మనకి యూరేటర్స్ నుంచి వెళ్ళిపోయి కిడ్నీ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. దీన్నే మనం పైలోనెఫ్రైటిస్ అంటాం. ఇది చాలా సివియర్ స్టేజ్ అండి. దీంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని గ్రేడింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే యూరినరీ సిమ్టమ్స్తో పాటు లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం. అంటే ఈ నడుము వెనక భాగం నుంచి ముందుకి పొత్తు కడుపులోకి నొప్పి రావడము, దాంతోపాటు విపరీతమైన జ్వరంతో పాటు చిల్స్ అనమాట. అంటే చాలా వణుకుతో పాటు జ్వరం వచ్చేటప్పుడు హై గ్రేడ్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుందండి పైలోనెఫ్రైటిస్లో. ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలో డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్ క్యాన్ బికమ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండి. పైలోనెఫ్రైటిస్ ఇఫ్ అన్అటెండెడ్ అది కిడ్నీ డ్యామేజ్ని ఫుల్గా కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ డ్రాప్ అ మెసేజ్ డౌన్. I'll be more than happy to help. Be happy and healthy. Thank you.